I'm studying in Dr. B.R. Ambedkar Vocational College. I'm studying in MLT second year. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం అయితే కాలుష్యాల గురించి. కాలుష్యాలు అనేటివి మూడు రకాలు, అనేక రకాలుగా ఉన్నాయి, కానీ మనం మూడు రకాలు దాంట్లో గురించి చర్చించుకోబోతున్నాం. ఒకటి వాటరు, మరి ఒకటి నేల, మరి ఒకటి నేల, మరియు ఒకటి వాయు కాలుష్యం. ఈ మూడిటి వలన వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా సృష్టిలో పంచభూతాలు 5: గాలి, నీరు, నేల, ఆకాశం, భూమి. దేవుడు భూమి అనేది మనకిచ్చిన వరంలో మనం భూమిని చాలా కలుషితంగా మార్చేస్తున్నాం. ఎలా అంటే ఆ భూమి లోపల కాలుష్యాలు, ప్లాస్టిక్ యూజ్ చేయడం వలన భూమి అనేది చాలా కాలుష్యానికి గురి అవుతుంది. ప్లాస్టిక్ వినియోగించడం వలన ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనేది భూమిలోకి చేరి చిన్న చిన్న సూక్ష్మజీవులని నాశనం చేస్తుంది. సూక్ష్మజీవులను నాశనం చేయడం వలన సారవంతమైన సూక్ష్మజీవులు అనేటివి చనిపోయి నేల కాస్త రసాయన నేలగా మారిపోతుంది. రసాయన నేలగా మారిపోవడం వలన ఏం జరుగుతుందంటే మనకు కావలసిన పంటలు పండవు, మనకు కావలసిన ఆహారం అనేది కూడా విషమైపోతుంది. సారవంతమైన నేల కాస్త రసాయనంగా నేలగా మారిపోవడం వలన అనేక నష్టాలకి గురి కావడం జరుగుతుంది. వీటి వలన అనేక ప్రమాదాలు ఏర్పడడం జరుగుతుంది. ప్లాస్టిక్ అనేది ఏమవుతుంది అంటే ఈ తరంలో మనము దాన్ని ఎలా యూస్ చేస్తున్నామంటే ఇంట్లో అది ఒక అలవాటు అయిపోయింది మనకు. ప్లాస్టిక్ అనేది యూస్ చేయడం, అసలు దాని వలన మనకు భయంకరమైన ప్రభావం ఉందని తెలిసి కూడా మనం దానిని యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ యూస్ చేయడం వలన ఏమవుతుందంటే ఒక ప్లేస్ తీసుకున్నట్టయితే ఆ స్థలంలో ప్లాస్టిక్ని వేస్తే ఆ ప్లాస్టిక్ అనేది అరిగిపోదు. అలా ఎన్ని సంవత్సరాలు చూసినా కానీ అది అలాగే ఉంటుంది. కానీ వేరే ఆ ప్లాస్టిక్ని అనేది అలా యూస్ చేయకుండా ఆ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ అనేది చేయడం ద్వారా ఆ ప్లాస్టిక్ వేస్ట్ కాకుండా మరియు అట్లా భూమిలో కలుషితం కాకుండా రీసైక్లింగ్ చేయడం ద్వారా మనం వాడుకునే దాన్ని మళ్ళీ తిరిగి వాడుకోవడం వలన మంచి ప్రయోగాలు జరుగుతుంది. లేకపోతే ప్లాస్టిక్ భూమిలో వేసేయడం వలన సూక్ష్మజీవులు నశించిపోయి వాటికి మనకి సారవంతమైన నేల కాస్త రసాయన నేలగా మారిపోతుంది. తర్వాత వాటి వలన అనేక నష్టాలు అనేటివి జరుగుతాయి. పంటలు సరిగా పండవు, మనకు కావాల్సిన ఆహారం కూడా చాలా విషపరితంగా వచ్చేస్తుంది. తర్వాత గాలి కాలుష్యం ముఖ్యంగా రెండిటి వల్లనే గాలి కాలుష్యం అనేది జరుగుతుంది. ఒకటి ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ, రెండోది వాహనాల నుంచి వచ్చే పొగ. ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ చాలా భయంకరమైన పొగ. వీటిలోని నైట్రోజన్, కార్బన్ ఇలాంటి ఎక్కువ గాఢత కల రసాయనాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అనేటిది నియంత్రించాలి. వీటిని నియంత్రించడం వలన మనకు గాలి మంచిగా వస్తుంది. గాలిలో ముఖ్యంగా 3 కారకాలు ఉండాలి. అవి ఆక్సిజన్ అనేది 21% మాత్రం ఉంది, 78% నైట్రోజన్ ఉంది, 1% అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, సల్ఫర్ ఇలాంటివన్నీ, మిగతావన్నీ 1% మాత్రమే ఉన్నాయి. ఇలాంటివి కాకుండా మనకు ఆక్సిజన్ ఇంకా కావాలి కాబట్టి మనం చెట్లను అనేది పెంచాలి. రేపటి తరంలో అంటే రాబోయే భవిష్యత్తులో ఇంట్లో ఎలాగైతే ఒక సిలిండరు ఒకటి ఉంటాయో అలాగే మనం బ్యాగులు ఎలా స్కూల్కి కాలేజీలకు వేసుకుపోతామో వచ్చే తరంలో కూడా ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని మాస్క్ పెట్టుకొని పోవాల్సిన ప్రభావం జరుగుతుంది. వీటిని నివారించడానికి మనం అనేక చెట్లను అనేది పెంచాలి. చెట్లను పెంచడం వలన ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వాహనాల నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ వలన అనేక రోగాలు వస్తాయి. అనేక రోగాలు రావడం వల్ల వాటిని నియంత్రించడానికి ఎలక్ట్రిషియన్ ఈ మధ్య కాలంలో అయితే ఎలక్ట్రిషియన్ స్కూటర్స్, ఎలక్ట్రిషియన్ ఆటోస్, ఎలక్ట్రిషియన్ ఇలాంటివి సంబంధించి వచ్చినాయి. ఇంతకుముందు అయితే అలాంటివి ఏం లేకుండే కాబట్టి వాహనాల నుంచి వెనకాల పెట్రోల్ యూజ్ చేయడం వలన వెనకాల నుంచి వచ్చే పొగ వలన అనేక రకాల వ్యాధులకు గురి కావడం అనేది జరుగుతుంది. వీటి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత నీరు కాలుష్యం. నీరు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ నీరు అనేది ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తులు కూడా తీసుకోలేనినట్టయితే నీరు అనేది చాలా ప్రధానమైన వనరు. నీరు అనేది లేని జీవి అంటూ ఉండదు. వన్యప్రాణులు, జంతువులు, చెట్లు, మొక్కలు, చిన్న వాటికి అన్నిటికీ నీరు అనేది చాలా అవసరమైన వనరు. ఈ నీరు అనేది చాలా కలుషితానికి గురి కావడం జరుగుతుంది. నీరు అనేది ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వలన సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు అనేటివి కలుషితం కావడానికి గురి అవుతుంది. మనము ఈ వ్యర్థాల వలన సముద్రంలో నుంచి ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు అన్ని నదులలో కలవడం వలన ఆ నదులలో నుంచి అధిక రసాయనాలు, కార్బన్ డైఆక్సైడ్,
అధిక రసాయనాలు అంటే ఎక్కువగా గాఢత కలిగిన రసాయనాలు అనేటివి ఆ నీళ్ళలోకి చేరి ఆ నీళ్ళలో ఉన్న వన్యప్రాణులన్నికి నాశనం కలగజేయడం జరుగుతుంది. ఆ వన్యప్రాణులు అనేటివి చనిపోవడం వలన పక్కనున్న గ్రామాలకు కానీ ప్రజలకు కానీ వాటి వలన అనేక ప్రమాదం ఏర్పడడం జరుగుతుంది. అలాగే ఆ నీటిని తీసుకోవడం వలన మనుషులకు కలరా, టైఫాయిడ్ అనే వ్యాధులు ఉంటుంది. నీటిలో ముఖ్యంగా ఫ్లోరిన్ అనే మూలకం ఉంటుంది. ఫ్లోరిన్ అనే మూలకం వలన ఫ్లోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. ఫ్లోరోసిస్ అనే వ్యాధులు కాళ్ళు చేతులు వంకకపోవడం అనేటివి జరుగుతుంది. ఈ ఫ్లోరోసిస్ అనే వ్యాధి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలోని చూసుకోవచ్చు. ఇలాంటి వ్యాధులని నివారించడానికి ఏం చేయాలి అంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలనన్నీ దాంట్లో ఉన్న రసాయనాలనన్నీ తీసివేసి ఉత్త నీరును మాత్రమే నదుల్లోకి కానీ సరస్సులోకి కానీ విడుదల చేయడం అనేది జరుగుతుంది. విడుదల చేయడం వలన అవి వన్యప్రాణులకు కూడా ఎటువంటి నష్టం అనేది జరగదు. వీటి వలన అనేక రోగాలను నియంత్రించడం జరుగుతుంది. ముఖ్యంగా వీటి వలన వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ గాలి తీసుకున్నట్టయితే ఊపిరితిత్తులు అనేటివి దెబ్బతిని గాలి పీల్చుకోవడం అనేది కూడా మానిపోతుంది. తర్వాత భూమిలో నుంచి వచ్చే ఆహారం అనేది మనకి ఎంత మంచి ఆహారమైనా సరే రసాయనాలు కలపడం ద్వారా అది రసాయన వాహనంగానే మారిపోతుంది. ఈ రసాయన ఆహారంగా మారిపోవడం వలన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. తర్వాత నీటి తాగడం వలన కూడా జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఇలాంటి వ్యాధులన్నీ ఈ కాలుష్యాల వలన ముఖ్యంగా ఈ 3 కాలుష్యాల వలన మనకు అనేక రోగాలు అనేటివి వస్తాయి. ఇలాంటి కాలుష్యాలు రాకుండా నియంత్రించాలని అందరినీ కోరుకుంటూ ఇంతవరకు నా స్పీచ్ మీకు ఇలాంటి అవకాశం ఇచ్చిన నా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.